ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు చూస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి ఎక్సలెంట్ ప్రాపర్టీ, అది కూడా నార్త్ ఈస్ట్ కార్నరు. మరి నార్త్ ఈస్ట్ కార్నరు ప్రాపర్టీస్ దొరకడం కూడా చాలా కష్టమని చెప్పుకోవచ్చు. దీనికి వచ్చేసి మరి నార్త్ వచ్చేసి 33 ఫీట్ రోడ్డు, ఈస్ట్ వచ్చేసి మరి 30 ఫీట్ రోడ్డు, అలాగే నార్త్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ అయితే దీనికి అవైలబుల్లో ఉందని చెప్పుకోవచ్చు. మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉన్నదో మరి ఈస్ట్ ప్లానింగ్లో ఈస్ట్ సైడ్ అయితే ప్లానింగ్ చేశారు. ఇది వచ్చేసి మరి మెయిన్ గేటు, మెయిన్ ఎంట్రన్స్లో చూసినట్టయితే ఈ ఏరియాలో 2 వీలర్ పార్కింగ్ అయితే పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఈ ఏరియాలో మరి 2 వీలర్ పార్కింగ్ పెట్టుకుంటే కూడా ఈజీ కూడా ఒక 3 నుంచి 4 అయితే 2 వీలర్ పెట్టుకోవచ్చు. 33 ఫీట్ రోడ్ ఆపోజిట్లో ఉంది కాబట్టి కార్ పార్కింగ్ అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదని చెప్పుకోవచ్చు. ఈ ఏరియాలో చూడొచ్చు, పైన ఫాల్ సీలింగు, కింద వచ్చేసి మరి పార్కింగ్ ఏరియాలో కూడా చాలా మంచి ఎక్సలెంట్గా కింద పార్కింగ్ ఏరియాలో మరి మంచి క్వాలిటీతో ఉన్న గిన్నెట దీనికి ఇవ్వడం జరిగింది. మరి మెట్ల కింద కూడా చూస్తే మంచి వాష్ ఏరియా కూడా దీనికి ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మరి నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉంది. దీని డైమెన్షన్ చూస్తే కూడా చాలా మంచి ఎక్సలెంట్ డైమెన్షన్, 24x32 మనకు మంచి డైమెన్షన్ అని చెప్పుకోవచ్చు. రోడ్ ఫేసింగ్ వచ్చేసి 24, అలాగే మరి డెప్త్ వచ్చేసి 32 దీనికి నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉంది. డైమెన్షన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. 107 స్క్వేర్ యార్డ్లో ఉంది. 106 గజాలలో మరి ప్రాపర్టీ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇది వచ్చేసి హాల్ చూడొచ్చు, 4 మూలలు స్క్వేర్లో ఉంది. ఈ ఏరియాలో టీవీ యూనిట్ పెట్టుకున్నా మరి సోఫా సెట్స్ ఈ ఏరియాలో వేసుకున్నా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది వచ్చేసి మరి పూజ గది. ఈ ఏరియాలో లొకాలిటీలో మరి ఓపెన్ కిచెను ట్రెండింగ్గా నడుస్తుంది కాబట్టి ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది. మరి మెయిన్ ఎంట్రెన్స్లో కూడా మంచి హై క్వాలిటీ మెటీరియల్తో ఉన్న మంచి ఇండియన్ టేకుడ్ తోటి సింహదారం అనేది ఈస్ట్ ఫేసింగ్లో మరి ఎక్సలెంట్గా అయితే మరి సింహదారం అయితే ఇండియన్ టేకుడ్ తోటి ఇవ్వడం అయితే జరిగింది. ఇది వచ్చేసి మనకు 55 lakhs అనేది చాలా మంచి రీజనబుల్ రేట్ అని చెప్పుకోవచ్చు. 55 lakhs. ఇది వచ్చేసి మరి మాస్టర్ బెడ్రూమ్లో చూడవచ్చు. ఈజీగా కూడా ఇందులో మీరు కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నా కూడా చుట్టూ సరౌండింగు తిరగడానికి అయితే మంచి అవకాశం అయితే ఉంటుంది. కింద చూడవచ్చు ఫ్లోరింగు మంచి వైట్ కలర్ తోటి ఉన్న మార్బల్స్, మరి పైన ఫాల్ సీలింగు, చుట్టూ చూడవచ్చు మంచి లైట్ కలర్సు, రాయల్ పెయింట్స్, అలాగే ఏషియన్ పెయింట్స్ కలర్స్ అయితే ఇవ్వడం వల్ల మరి హౌస్ అయితే మంచి లుక్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మరి 2 BHK ప్లాన్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూము, మరి అలాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూము, మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అనే ప్రాపర్టీలు కూడా చాలా తక్కువ ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ ప్రాపర్టీ మరి 106 గజాలలో మరి 55 lakhs అనేది చాలా రీజనబుల్ ప్రైస్. ఈ లొకేషన్ విషయానికి వస్తే ఎగ్జాక్ట్గా మనకు హల్మాజ్గూడ విలేజ్లో వచ్చింది. ఈ హల్మాజ్గూడ అనేది ఎల్బీ నగర్కు కేవలం 6 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఎల్బీ నగర్ మెట్రోకు మనకు 6 నుండి 7 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఏదైతే మరి ఔటర్ రింగ్ రోడ్ చూస్తున్నామో ఔటర్ రింగ్ రోడ్ వచ్చేసి మరి 7 కిలోమీటర్ దూరము, ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కు 7 కిలోమీటర్సు, శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉన్నదో దానికి మరి 14 కిలోమీటర్ దూరంలో ఈ ప్రాపర్టీ అయితే ఉండడం జరిగింది. ఈ ఏరియాలో చూడొచ్చు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్గా ఉంది. ఇందులో కూడా మనకు కింగ్ సైజ్ బెడ్ కూడా వేసుకోవచ్చు. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా కింగ్ సైజ్ బెడ్ వేసుకుంటే చుట్టూ కూడా తిరగడానికి అవకాశం ఉంటుంది. మరి 2 బెడ్రూమ్లలో 2 వాష్రూమ్లు అయితే దీనికైతే రావడం జరిగింది. నార్త్ ఈస్ట్ కార్నర్ ప్రాపర్టీ కూడా దొరకడం అయితే చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. దీనికి ఆపోజిట్లో మరి ఇంత తక్కువ రేటుకు ప్రాపర్టీ సేల్ చేయడానికి రీజన్ ఏంటంటే దీని నుంచి ఒక 200 మీటర్ దూరంలో దీనికి మరి గ్రేవ్యార్డ్ అయితే ఉండడం జరుగుతుంది. గ్రేవ్యార్డ్ అయితే ఉన్నది. సో ప్రజెంట్ అయితే అదైతే యూజ్ చేయడం లేదు. ఒకసారి అయితే మీకు మరి ప్రజెంట్ అయితే దీనికి ఈస్ట్ సైడ్ అయితే ఒక గ్రేవ్యార్డ్ ఉంటుంది. అందువల్ల దీనికి ప్రైస్ అయితే చాలా తక్కువ ఉన్నది. దీనిపైన మీరు 60 నుంచి 80% వరకు కూడా బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు. మరి ఇంత తక్కువ ప్రైస్కు దొరకడం అయితే చాలా కష్టము. దీనిపైన మీరు బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు. దీనికి వచ్చేసి ఫుల్ ఎల్ఆర్ఎస్ పేడు, అన్ని మున్సిపల్ పర్మిషన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఏదైతే మరి మీర్పేట్ నుంచి రాజీవ్ గురు కల్పబోయే బస్ రోడ్ ఏదైతే ఉన్నదో ఆ బస్ వై రోడ్కు వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. మరి బడంగ్పేట్ న్యూ మున్సిపల్ ఆఫీస్ ఏదైతే ఉన్నదో న్యూ మున్సిపల్ ఆఫీస్కు జస్ట్ 1 నుంచి 1.2 కిలోమీటర్ దూరము. మంచి ప్రైమ్ లొకేషను, బస్ వై రోడ్ కూడా నియర్ బైలో ఉన్నది. తీసుకోవాలనుకున్న వాళ్ళైతే మరి
పైన స్పోత నెంబర్ కాల్ చేయండి. తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్స్, ఇండిపెండెంట్ హౌసెస్, బ్యాంక్ లోన్స్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళైతే మరి లేట్ చేయకుండా పైన స్పోత నెంబర్ కాల్ చేయండి. మరో ప్రాపర్టీ మీకు నచ్చే ప్రాపర్టీ మేము తీసుకొని ప్రయత్నిస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.